Hello all, welcome back to our channel. So in this video we will discuss about unit number 3 problematic. Okay, so video ni matram assalu skip cheyakandi. Indulo nenu material ni chooskunటూనే explain chestanu because we are having no time anamata. So వీడియోని క్లియర్గా వింటూ క్లియర్గా చూస్తూ క్లియర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రం ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే అడగండి. అండ్ వీడియోని మళ్ళీ రిపీట్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనేం చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎఫ్ఎం సబ్జెక్ట్లీ ప్రయారిటీ షుడ్ బీ గివెన్ టు ది థియరీ ఇట్ సెల్ఫ్. ప్రాబ్లమెటిక్లో కొన్ని మెథడ్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ మెథడ్స్ క్వశ్చన్ పేపర్లో వస్తే అటెంప్ట్ చేయొచ్చు, రాకపోతే అటెంప్ట్ చేయలేము. దానికి బదులుగా మీరు థియరీ అటెంప్ట్ చేయండి. వై ఐఎమ్ స్పెసిఫికల్లీ సేయింగ్ దిస్ మీన్స్ ఎంబీఏ సెకండ్ సెమ్లో 90% దేర్ ఈజ్ హ్యావింగ్ అ స్కోప్ టు గెయిన్ మార్క్స్ త్రూ థియరీ. ఇది నేను చెప్పట్లేదు, ఎవరైతే మాకు మేడం ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. సో థియరీకి వాడు ఛాన్స్ ఇస్తున్నప్పుడు వీ నీడ్ టు యూటిలైజ్ దట్. పోనీ ప్రాబ్లమెటికే నేర్చుకుందాం అనుకుంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తున్నాడు. ఇప్పుడు 2022లో ఉన్న ప్రాబ్లం ఒక మెథడ్ ఉంటే 2023లో అడిగింది ఇంకొక మెథడ్, మళ్ళీ 2020లో ఉన్నది ఇంకొక మొత్తానికి డిఫరెన్స్ మెథడ్. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్గా ఇదే టాపిక్ అని ఈ సెమిస్టర్ ఎఫ్ఎం సబ్జెక్ట్లో లేదు. కాబట్టి మనం సెకండ్ చాప్టర్లో అయితే క్లియర్గా నేర్చుకున్నాము. థర్డ్ చాప్టర్స్కి వచ్చేసరికి మీరు థియరీకి ప్రయారిటీ ఇచ్చి, నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో ప్రాబ్లమెటిక్, అది ప్రాబ్లం ఆన్ లెవరేజ్. ఈ లెవరేజ్ మీద ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం యూ షుడ్ అటెంప్ట్, రాకుంటే మాత్రం థియరీకి వెళ్ళిపోండి. రిమైనింగ్ ఎందుకు నేర్చుకోదు, రిమైనింగ్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే, రిమైనింగ్ నేను చూసిన మట్టుకు అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకే చూడండి, ఇదొకటి, ఇది ఈబీఐటి అండ్ ఈబీఐఎస్ అనేది ఉంది. ఇది మొత్తం డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇది డిఫరెన్స్ ఉన్నాక వర్కింగ్ క్యాపిటల్ మీద ఒకటి ఉంది. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తు పెట్టుకునేసరికి ఉన్నాయని మర్చిపోతారు. ఓకేనా? సో అందుకని ఈ చాప్టర్లో ఏదైతే ఉందో ఈ చాప్టర్ ఒక్కటి లెవరేజ్ మీద ఒక్కటి ప్రాబ్లమెటిక్ పర్ఫెక్ట్ అవ్వండి. థియరీతో అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ఈ మెథడ్లో ప్రాబ్లమెటిక్ వస్తే అటెంప్ట్ ఇవ్వండి, రాకపోతే అటెంప్ట్ ఇవ్వకండి. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. అగైన్ అండ్ అగైన్ నాకైతే వేరే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే రాదు. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ ప్రిపేరింగ్. సో ఇఫ్ యూ ఆర్ వాంటెడ్ టు ఫాలో మీన్స్ యూ కెన్. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఆఫ్ లెవరేజ్లో మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఒకటి ఆపరేటింగ్ లెవరేజ్, ఇంకొకటి ఫైనాన్షియల్ లెవరేజ్, ఇంకొకటి కంబైన్డ్ లెవరేజ్. గాట్ ఇట్? వాడు ఏమంటున్నాడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ అంటున్నాడు. అవుట్పుట్స్ ఇచ్చిండు, ఎక్స్కి, వైకి, జెడ్కి ఇచ్చిండు. 30 lakhs, 7 lakh 5,000, 50 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చిండు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చిండు, ఇంట్రెస్ట్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చిండు. దీనికి ఫార్మాట్ ఏంటి అని అంటే, ఈ యొక్క లెవరేజ్ దానికి ఫార్మాట్ ఏంటి అని అంటే, ఈ ఫార్మాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ డిగ్రీ బీకామ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకి వచ్చేది కాంట్రిబ్యూషన్ అంటాం. మనం కాస్ట్ షీట్లు నేర్చుకొని ఉంటాం. సో ఈ కాంట్రిబ్యూషన్లకి మనము ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఈబీఐటీ వస్తుంది, అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ వస్తుంది. ఈ ఈబీఐటీలకి వాడు క్వశ్చన్లో ఇంట్రెస్ట్ ఇస్తే ఆ ఇంట్రెస్ట్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు వచ్చేది ఈబీటీ, అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ తీసేసినాం కదా, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఈ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ తర్వాత ఆపరేటింగ్ లెవరేజ్ అడిగితే ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ అడిగితే ఫైనాన్షియల్, కంబైన్డ్ అడిగితే కంబైన్డ్, 3 అడిగితే 3. ఇది చేయాలి. ఫార్మాట్ ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది, కాంట్రిబ్యూషన్లకి ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ఈబీఐటీ వస్తుంది, ఈబీఐటీలకి ఇంట్రెస్ట్ తీసేస్తే ఈబీటీ వస్తుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి చూద్దాము. ఇక్కడ చూడండి,
ఎక్స్ది నేను చెప్తాను, వైది జెడ్ది మీరు ప్రాక్టీస్ చేయండి. వాడు క్వశ్చన్లో సేల్స్ అని ఇవ్వలే, అవుట్పుట్స్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చిండు. అవుట్పుట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనము 2 ఇంటూ చేయాలి. అంటే 30 lakhs ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 90 lakhs వస్తుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చిండు. ఆ వేరియబుల్ కాస్ట్ కూడా మనము 30 lakhs మీద చేయాలి. ఎంతైతే మనం అమ్మినామో దాని మీదనే కదా మనకి వేరియబుల్ కాస్ట్ అనేది వస్తుంది. చేస్తే 30 lakhs వస్తుంది. 90 lakhsకి 30 lakhs తీసేస్తే ఎంత? 60 lakhs. అంటే దీన్ని మనం ఏమంటాము? కాంట్రిబ్యూషన్ అంటాం. కాంట్రిబ్యూషన్లకి ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేయాలి కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చిండు? 35 lakhs ఇచ్చిండు. 35 lakhs మైనస్ చేస్తే ఈబిఐటీ వస్తుంది. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ 25 lakhs వచ్చింది. ఈ 25 lakhsలకి ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు వాడు? 2,50,000 ఇచ్చిండు. 2,50,000 మైనస్ చేస్తే 22,50,000 వస్తుంది. ఇది ఈబీటీ. ఇప్పుడు ఆపరేషన్ లెవరేజ్ అడిగినప్పుడు ఆపరేషన్ లెవరేజ్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటీ. కాంట్రిబ్యూషన్ ఎంత? 60 lakhs. ఈబిఐటీ ఎంత? 25 lakhs. 60 lakhs డివైడెడ్ బై 25 lakhs చేస్తే 2.4. గాట్ ఇట్? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటీ, ఫైనాన్షియల్ దాంట్లో ఏమో ఈబిఐటీ డివైడెడ్ బై ఈబీటీ. ఈబిఐటీ ఎంత? 25 lakhs. ఈబీటీ ఎంత? 22,50,000. 25 lakhs డివైడెడ్ బై 22,50,000 చేస్తే 1.11. ఇది కంబైన్ దానికి కాంట్రిబ్యూషన్ బై ఈబీటీ. కాంట్రిబ్యూషన్ బై ఈబీటీ. కాంట్రిబ్యూషన్ ఎంత? 60 lakhs డివైడెడ్ బై ఈబీటీ ఎంత? 22,50,000. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. అట్లా వైకి చేయండి, జెడ్కి చేయండి. ఇది చాలా సింపుల్ ఉంటుంది, ఈజీ అన్నమాట. సో జస్ట్ ఎంత ఈజీగా ఉంది చూడండి. సో ఇట్లాంటి ఈజీ ఫార్మాట్స్ ఉన్నాయి నేర్చుకుంటే మనకి బెస్ట్. ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇప్పుడు వీడియోస్ చేయడానికి టైం లేదు, మీరు వీడియోస్ చూసి నేర్చుకునే అంత టైం మీకు లేదు. బికాస్ టుమారో ఈజ్ యువర్ ఎగ్జామినేషన్, రైట్? సో అండ్ బై ది వే ఈ సబ్జెక్ట్లో స్పెసిఫికల్లీ థియరీకి స్కోప్ చాలా ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ 2024 బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నాను. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ చూసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కూడా ఇలాగే ప్రిపేర్ అయితే కష్టం అవుతుంది. కాబట్టి 2024 ఎక్స్క్లూజివ్ ఫర్ 2024 బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నాను. ఈ ఒక్కసారికి మాత్రం మీరు ఈ ఒక్క ప్రాబ్లమేటిక్ మెథడ్ నేర్చుకోండి, యాజ్ వెల్ యాజ్ ది థియరీ పార్ట్ అనేది చూసుకోండి, సరిపోతుంది. సో దిస్ ఐ వాంట్ టు గివ్ ద క్లారిఫికేషన్. ఇక్కడ సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఇచ్చిండు. ఇఫ్ ఇన్ కేస్ ఫిక్స్డ్ కాస్ట్ 4,000 అయితే ఆపరేటింగ్, ఫైనాన్షియల్ కంబైన్డ్ ఎంత ఆన్సర్ వస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ ఫిక్స్డ్ కాస్ట్ 5,000 అన్నప్పుడు ఆపరేటింగ్, ఫైనాన్స్ కంబైన్ ఎంత వస్తుంది? అంటే ఇట్లాంటి డబ్బాలు మీరు 2 times వేయాలి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఒకటేమో 4,000 లాగా తీసుకోవాలి, ఇంకొకసారి 5,000 లాగా తీసుకొని చేయాలి. అలా అడిగితే ఓకేనా? సో దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ మీకు ఎలా అడుగుతాడు? ఇక్కడ ఓన్లీ మనకి కంబైన్డ్ అడిగాడు కాబట్టి సేమ్ ఆపరేటింగ్ అంతా సేమ్ చేసినాము. ఇక్కడ ఓన్లీ కంబైన్డ్ ఒక్కటి రాసుకున్నాం, ఓకేనా? ఆపరేటింగ్, ఫైనాన్షియల్ అంటే మీరు కింద కూడా రాసుకోవచ్చు ఫార్ములాస్ వేసి, లేదు అంటే అక్కడ రాసినా కూడా నో ప్రాబ్లం. సో ఇది అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి నేర్చుకోండి అని అంటే, చూడండి, అసలు రిపీట్ అయ్యేటే లేవు. ఎప్పుడో 2005వి, ఓకే, 2008వి ఇలాంటివి ఇచ్చాడు కాబట్టి సో మనం ప్రిడిక్ట్ చేయలేము. సో బెటర్ నా ప్రకారంగా అయితే ఎవరైతే మంచిగా స్కోర్ చేయాలనుకుంటున్నారో థియరీ పార్ట్ బాగా చూసుకోండి. అండ్ ఇంకొకటి డబ్ల్యూఏసీసీ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఫార్ములాస్ వేసి కూడా రాయాల్సి వస్తుంది. సో ఫార్ములాస్ వేసి ఫార్ములాస్ అసలు గుర్తుపెట్టుకోలేము మనం, అవి చాలా మెటీరియల్ కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో బెటర్ మనం ఏమైనా ప్రాబ్లమెటిక్ లాంటివి వస్తే మాత్రం చేయొచ్చు. ఎలా అంటే డబ్ల్యూఏసీసీ అంటే వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అంటాం దాన్ని మనము. ఇక్కడ వాడు ఏం లేదు, సింపుల్గా ఈక్విటీ 12% డివిడెండ్ అంటాడు, 10,20,000 అన్నాడు, ప్రిఫరెన్స్ 10% అన్నాడు, 8% డిబెంచర్స్ అన్నాడు, వెయిటెడ్ కాస్ట్ అదే డబ్ల్యూఏసీసీ చేయమన్నాడు, 50% ఏమో ట్యాక్స్ అన్నాడు.
సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే జస్ట్ వాడు ఇచ్చిన ఇక్కడ అలాట్ చేసుకోవాలి. ఇది టోటల్ చేస్తే మనకి 30,20,000 వస్తుంది. దిస్ డివైడెడ్ బై దిస్ చేస్తే ఇంత, ఇది డివైడెడ్ బై ఇది వేస్తే ఇంత, ఇది డివైడెడ్ బై ఇది వేస్తే ఇంత. సింపుల్గా ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఇది ఏంటంటే పర్సంటేజ్లు వాడు చెప్పినాడు కదా ఇక్కడ 12%, 10%, 8% అని. ఆ 12%, 10%, 8% ఇది ఇంటూ ఇది వేస్తే WACC వస్తుంది. సో ఇలా సింపుల్గా అడిగింది అనుకోండి, చేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ సింపుల్గా కాకుండా ఇంకేమైనా డిఫికల్ట్గా మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం స్కిప్ ఇట్. ఓకే, సో ఇదొకటి జస్ట్ వాడు ఇచ్చినవి మల్టిప్లికేషన్ చేసి చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాడు, కానీ ఇక్కడ బుక్ వాల్యూ ప్రైస్ ఇచ్చినాడు, మార్కెట్ వాల్యూ ప్రైస్ ఇచ్చినాడు. ఎప్పుడైనా బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి బుక్ వాల్యూ ఇంపార్టెంట్. మనం బుక్లో ఎంత నోట్ డౌన్ చేసుకున్నామో అది మాత్రమే ఇంపార్టెంట్. మార్కెట్లో ఎంతనో ఉండనివ్వండి, మన బుక్లో ఎంత అమౌంట్ ఎంటర్ చేసుకుంటున్నామో అదే ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి అది మనం ఫైనలైజ్ చేసుకోవాలి. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. సో అంతే, WACC ఒక్కటి చూసుకోండి. దట్టు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తేనే. అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ లేవరేజ్ కంపల్సరీగా చూసుకోండి. ఈ రెండు ప్రాబ్లమెటిక్ అయితే చూసుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకోటి ఇవన్నీ ఇప్పుడు మనం చేయలేము. సో బెటర్ యూ స్కిప్ ఇట్ అండ్ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ది థియరీ. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 2 పర్ఫెక్ట్గా అయ్యాము ప్రాబ్లమెటిక్స్లో. సో బెటర్ మీరు అంటే లైక్ 5 యూనిట్స్లో మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ప్రాబ్లమెటిక్ అటెంప్ట్ చేసే తీరాలి ఎగ్జామినేషన్లో. అది సెకండ్ యూనిటా, థర్డ్ యూనిటా, ఫోర్త్ యూనిటా, ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్వశ్చన్ పేపర్ అనమాట. So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your MBA groups and friends. Okay, if you are having any further doubts, you let me know in the comment section. Compulsory answer chestanu. And if you like this video, then do like, share, comment and everything, whatever you want to do. Okay, so see you on the next video. Bye bye everyone.